రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ హైలీ అప్రిషియేషన్ జోన్స్ ఎట్ హైదరాబాద్. ఇది హైదరాబాద్ సెంటర్. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, చార్మినార్, దాని తర్వాత అబిడ్స్, కోటి ఉండేది. తర్వాత అమీర్పేటకు వచ్చారు. తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నానక్రామ్ కూడా, నార్సింగ్, తర్వాత నియోపోలిస్. హైలీ 100 crores సిఆర్, ఒక 100 crores ఉన్న ఒక ఏకరు నియోపోలిస్ లో ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ఉంటే నియోపోలిస్ అంటే ఇక్కడ నుంచి మనకు దగ్గరలో ఎక్కడైనా సరే అప్రిషియేషన్ అవుతుంది. అది ఫస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్, నియోపోలిస్ నుంచి మోకిలా, శంకర్పల్లి, మేదాబాన్ కూడా, మోమిన్పేటకి వెళ్తుంది, వికారాబాద్కి వెళ్తుంది. అది ఒక లైన్. అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్ ఎగ్జిట్ 16 నుంచి బెంగళూరు హైవే మన జడ్చర్ల వరకు వెళ్తుంది. అది ఇంకొక లైన్. అదేవిధంగా పటాన్చేరు నుంచి మనకు కన్కోల్ వరకు జహీరాబాద్కు వెళ్ళేది ఒక లైన్. ఈ 3 జోన్లో మీకు హైలీ అప్రిషియేషన్లో ఉంటుంది నియోపోలిస్కి దగ్గర ఉంటే. కనుక మనకు నియోపోలిస్ నుంచి మోకిలా, శంకరపల్లి, మెహదాబాద్ గూడెం నుంచి నెక్స్ట్ నవాబ్పేటకు వికారాబాద్ దారిలో 4 kilometers, 8 kilometers, 8 kilometers, ఇది 11 kilometers, మొత్తం కలిపితే 38 kilometers నియోపోలిస్ నుంచి మన సైట్. ఇది ఫస్ట్ సైట్ అండి. ఫార్మ్ ల్యాండ్ 10,000 square యార్డ్, 65 acres లో ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ ఆప్షన్ ఉంది. కంపెనీ మెయింటెనెన్స్ చేస్తుంది. అది ఫస్ట్ ప్రాజెక్ట్. దానికి ఆపోజిట్ లోనే మనకు విత్ ఇన్ 1/2 kilometer లో ఆపోజిట్ లో విత్ ఇన్ ఆర్ఆర్ఆర్ లోపు 8 acres 15,000 సెకండ్ ప్రాజెక్ట్. ఇది డిటిసిపి అండి. డిటిసిపిలో బ్యాంక్ లోన్ వస్తుంది 60%, 15,000 square yards. ఈ రెండు మనకు నియోపోలిస్కి దగ్గర ఉంటుంది, మోకిలాకి దగ్గర ఉంటుంది, శంకర్పల్లికి దగ్గర ఉంటుంది. అందువల్ల మోకిలాలో మీకు ప్రస్తుతం అక్కడ 7 కోట్ల రూపాయల విల్లా ఉంది. శంకరపల్లిలో 2.5 కోట్ల రూపాయల విల్లా ఉంది. ఈ ఏరియాలో చుట్టూ 42,000 రూపాయల గజం ఉంది. ఈ ఏరియాలో 1 లక్ష రూపాయల గజం ఉంది. అందువల్ల దానికి దగ్గరలో ఉన్న ఏరియా ఈ డిటిసిపి ఒకటి, ఫార్మ్ ల్యాండ్ ఒకటి. అందువల్ల ఇది 1 and 2 ప్రాజెక్టు మీద ఫస్ట్ మీరు ఉండాలి, అప్రిషియేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే బెంగళూరు హైవే, శంషాబాద్ ఎగ్జిట్ 16 నుంచి బెంగళూరు హైవేకి మీకు 42 kilometers కానీ వెళ్తే బాలానగర్ వస్తుంది. 100 ఎకరాలు. అక్కడ 100 ఎకరాల్లో 14,500 per square yard ముడా అప్రూవ్డ్. బ్రహ్మాండం ఉంటుంది. 60 feet, 40 feet, 30 feet బీటీ రూట్స్ ఉంటుంది. రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ బొంబాయి హైవేలో కొందరు కావాలనుకుంటారు. పటాన్చేరు నుంచి 52 kilometers వెళ్తే సదాశివపేట దాటితే కన్కోల్ నుంచి 2 kilometers దాటితే 1.5 kilometers వస్తే 60 ఎకరాలు ఉంటుంది. అక్కడ 12,000 డిటిసిపి రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మీకు ఎమ్యూనిటీస్ ఉంటుంది, రిసార్ట్ వస్తుంది. ఇక్కడ ఎమ్యూనిటీస్ ఉంటుంది, రిసార్ట్ వస్తుంది. ఇక్కడ ఎమ్యూనిటీస్, రిసార్ట్, ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం ఉంటుంది. ఇది ఎంజాయ్ చేసేదానికి పనికి వస్తుంది. ఇది తక్కువ రేట్, ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎమ్యూనిటీస్ నక్షత్రవనము, నెక్స్ట్ సెంట్రల్ పార్కు, యాంఫీ థియేటరు అన్నీ వస్తుంది. ఇక్కడ మీకు 14,500. అంటే మీరు చూస్ చేసుకునే దానికి మీ ఈ ట్రయాంగిల్లో హైయెస్ట్ రేటు ఉన్న, కాస్ట్లీ ఉన్న ఏరియా ఈ జోను. అందువల్ల బెంగళూరు హైవేలో ఒక ప్రాజెక్టు, నెక్స్ట్ మోకిలా, శంకరపల్లిలో 2 ప్రాజెక్టులు, బాంబే హైవేలో ఒక ప్రాజెక్టు. ఈ 4 ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. విత్ ఇన్ 2 years లో మీకు డబుల్ ద రేట్ వస్తుంది. నియోపోలిస్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరున్న ఏరియా ఇది ఒక్కటే. థ్యాంక్ యూ వెరీ మచ్.